హలో హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు #యూ. సో సంజు శాంసన్ గురించి పెద్దగా మాట్లాడాల్సిన పనే ఉంది. హీఈస్ అ స్టార్ క్రికెటర్. మళ్ళీ 2.0 జర్నీ అనేది స్టార్ట్ చేశాడనే చెప్పాలి. ఎంతోమంది ఆయనని కుంగింపజేసిన ఈవెన్ క్రికెటర్స్లో చాలామంది కూడా, పేర్లు ఎందుకులేండి, మన ఇప్పుడు T20 కెప్టెన్ కూడా మన రీసెంట్ ఇండియా విన్ అయిన ఒకటో రెండో మ్యాచుల్లో ఆయన ఆఫ్టర్ ద మ్యాచ్ ఎలాగో ఇంటర్వ్యూస్ తీసుకుంటారు కాబట్టి అప్పుడు అభిషేక్ శర్మతో సంజు శాంసన్ని రీప్లేస్ చేయాలా అంటూ సూర్యకుమార్ యాదవ్ గారు చేసిన కమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఈరోజు సంజు శాంసన్ ఇచ్చిన రిడెంప్షన్ ఏదైతే, ఒక వైల్డెస్ట్ రిడెంప్షన్ ఏదైతే ఉందో, ఆయన కంబ్యాక్ ఏదైతే ఉందో, దానికి ఈ ఒక్క మాటలే ఎలివేషన్స్లా పనికొస్తున్నాయి. అందుకే ఎప్పుడు ఒక ఆటగాడిని, ఒక ఫిలిం స్టార్ని ఎప్పుడు ఏది మనం క్వశ్చన్ చేయకూడదు, ఒక పొలిటీషియన్ని కూడా. ఎందుకంటే రేపొద్దున వాళ్ళు ఎలా మారుతారో, రేపొద్దున ఎంత బలంగా వాళ్ళు ఉంటారో మనకు తెలియదు. ముందే వాళ్ళ యొక్క బలహీనతని అబ్జర్వ్ చేసేసి దాని గురించి మాట్లాడడం అనేది చాలా తప్పుగా నేనైతే అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే మన సంజు శాంసన్ ఏదైతే ఇదివరకు ఉన్న ప్లే స్టార్ట్స్ ఏవైతే ఉన్నాయో అంత సరిగ్గా లేవు, ఒప్పుకుంటాం. ఈజ్ అన్ యావరేజ్ ప్లేయర్, ఆయనకి తెలుసు ఆ విషయం. కానీ ఒక వ్యక్తిని నువ్వు ఎప్పటికీ ఇలాగే ఉంటావు, ఎప్పటికీ ఇలాగే ఆడతావు, నీకు కమ్‌బ్యాక్ అనేదే ఉండదు, రిడెంప్షన్ అనేదే ఉండదు అంటూ ఇండైరెక్ట్‌గా చేసే స్టేట్మెంట్స్ ఎన్ని రోజుల వరకు నిలబడతాయి, ఎన్ని రోజుల వరకు అవి నుంచుంటాయి అనే పాయింట్స్ మన మీదకి వస్తే, రేపొద్దున ఆయనే ఇండియాని ముందుకు తీసుకెళ్లే ఒక గ్రేట్ ఆటగాడు కావచ్చు, ఒక గ్రేట్ వ్యక్తి కావచ్చు. ఎందుకు నిన్న ఆయన పర్ఫామ్ చేసిన ఏదైతే ఒక మ్యాచ్ యొక్క స్టార్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఆయన చేసిన పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో, ఈరోజు పెద్ద పెద్ద లెజెండరీ క్రికెటర్స్ కూడా ఆయన గురించి మాట్లాడుతున్నారు, ట్వీట్ చేస్తున్నారు, ప్రైజ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు బై సోషల్ మీడియాలో, ఎక్స్ ప్లాట్ఫామ్లో ఆయన మీద ప్రైజింగ్ ట్వీట్స్ అనేవి పడుతున్నాయి. విరాట్ కోహ్లీ గారి దగ్గర నుంచి, సచిన్ గారి దగ్గర నుంచి, ధోని గారి దగ్గర నుంచి. వీళ్ళెవరు? ద లెజెండరీ ప్లేయర్స్. ఐపీఎల్లో చూడకుండా ఐపీఎల్ని, ఇండియాని ఒకలాగా చూస్తే మీ మైండ్ సెట్స్ ఎక్కడికి వెళ్తాయి? లేదా ఒక పర్సన్ నిజంగా కమ్‌బ్యాక్ ఇస్తాడా లేదా అనేది మీరు ఎప్పటి వరకు ఆలోచిస్తారు? దీని మీద చాలా క్వశ్చన్స్ ఎప్పటికీ రేజ్ అవుతూ ఉన్నాయి. ఎందుకంటే దీని గురించి మాట్లాడితే ఇంకా ఫ్లో ఎక్కడికో వెళ్ళిపోతుంది. అండ్ సంజు శాంసన్ మొన్న ఇచ్చిన కమ్‌బ్యాక్ ఏదైతే ఉందో, ప్రతి ఒక్క భారతీయుడు కూడా లవ్ యూ చాటా అంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు లవ్ యూ చాటా, థ్యాంక్స్ ఫర్ ప్లేయింగ్ దిస్ మచ్ అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు నినాదాలు పలుకుతుంటే, జై సంజు శాంసన్ అంటుంటే ఎంత బాగుంది, ఎంత ఆనందంగా ఉంది, ఎంత ఉత్సాహంగా ఉంది. ఆయన ఇప్పుడు నెక్స్ట్ చెన్నై సూపర్ కింగ్స్కి ఐపీఎల్కి ఆడబోతున్నారు. అండ్ చెన్నై సూపర్ కింగ్స్ నుంచి కూడా ఎంతవరకు బూస్టప్ ఇచ్చారు, ఎంత సపోర్ట్ చేశారు. ఈవెన్ మ్యాచ్ ముందు కూడా చెన్నై ఐపీఎల్ అఫీషియల్ ఫ్రాంచైజ్ అడ్మిన్ ఎవరైతే ఉన్నారో, సోషల్ మీడియా హ్యాండ్లర్స్, వాళ్ళ సైడ్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ నుంచి కూడా మన సంజు శాంసన్కి ఒక మంచి సపోర్ట్ అయితే ఇచ్చారు. సంజు చెటా యూ కెన్ డూ ఇట్, చెటా యూ కెన్ ప్లే అని చెప్పేసి అన్న మాటలు ఏవైతే ఉన్నాయో, ఈరోజు ఆయన 97 కొట్టి ఇండియాని ముందుకు తీసుకెళ్లారని చెప్పచ్చు. అప్పట్లో ధోని గారి మీద ఎన్ని విమర్శలు చేసినా, 1983లో వచ్చిన ఇండియాకి ఎప్పుడైతే కపిల్ దేవ్ గారు కప్పు తీసుకొచ్చారో, కపిల్ దేవ్ గారి వాళ్ళ యొక్క కెప్టెన్సీ వల్ల ఆ మ్యాచ్ ఎలా అయితే నిలబడిందో, ఆ మ్యాచ్ గురించి ఇప్పటికీ ఎలా మాట్లాడుకుంటున్నారో, మళ్ళీ 20 ఏళ్ల తర్వాత మహేంద్ర సింగ్ ధోని అనే ఒక వ్యక్తి ద్వారా 2011 వరల్డ్ కప్ వచ్చింది. ఆ వ్యక్తి ఎప్పటికీ కపిల్ దేవ్ గారు లాగానే చిరస్మరణీయంగా ప్రతి ఒక్కరికి గుర్తుండిపోతారు. క్రికెట్ ఎప్పటి వరకు ఉంటుందో ఎంఎస్ ధోని అంతవరకు ఉంటాడు అనే ఒక పాయింట్స్ ఇండియాని ముందుకు తీసుకెళ్ళడం. T20 వరల్డ్ కప్లో ఎంఎస్ ధోని గారి కెప్టెన్సీ, శ్రీశాంత్ గారు వెనకాల ఉన్నారని ఎవరికి తెలుసండి? ఈ ప్లేయర్ ఇలా పర్ఫామ్ చేస్తాడని ఎవరో ఉంచారు. 97 నాట్అవుట్, ఇంకో 3 బాళ్ళు నిజంగా టార్గెట్ ఎక్కువే ఉంటే సెంచరీ కొట్టేవాళ్ళేమో. చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నా 97 కొట్టినందుకు. సో అవన్నీ పక్కన పెట్టేస్తే, సంజు శాంసన్ గారు మొన్న ఏదైతే క్రికెట్ మ్యాచ్ జరిగిన తర్వాత, ఎలాగైతే ఇందాక చెప్పినట్టు ఇంటర్వ్యూస్ అనేవి జరుగుతూనే ఉంటాయి, అక్కడికి వచ్చి ఫేస్ టు ఫేస్ మాట్లాడడం, మ్యాచ్ గురించి ఆయన యొక్క అనుభవాన్ని వ్యక్తపరచడం కూడా జరుగుతూ ఉంటుంది. సో అలాగా సంజు శాంసన్ గారు ఆయన యొక్క మ్యాచ్ స్టార్ట్స్ గురించి ఆయన తెలుపుతూ,
ఆయన ఒక పర్సనల్ థింగ్ని కూడా షేర్ చేసుకున్నారని చెప్పొచ్చు. ఆ పర్సనల్ థింగ్ ఏంటంటే ఆయనకి సినిమాలంటే చాలా ఇష్టం. సినిమాలు చూస్తూ చూస్తూ నా ఫేవరెట్స్ ఇద్దరు టాలీవుడ్ యాక్టర్స్ నా ఫేవరెట్స్ అయిపోయారంటూ ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయని కూడా మనకు తెలుస్తుంది. అండ్ ఆ ఇద్దరు ఫేవరెట్స్ ఎవరంటే మనకు ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తున్న అల్లు అర్జున్ అలియాస్ పుష్ప రాజ్ అండ్ మహేష్ బాబు గారు, ద సూపర్ స్టార్ మహేష్. సో వీళ్ళిద్దరి యొక్క యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం. అల్లు అర్జున్ గారి పుష్ప సినిమా నేను ఎన్నిసార్లు చూసుంటానో లెక్కే లేదంటున్నా. సంజు శాంసన్ యొక్క వర్డ్స్ వింటుంటే ఒక కేరళ ప్లేయర్, ఒక ఇండియాకి ఆడే ఒక ఇండియన్ ప్లేయర్ యొక్క మాటలు మన టాలీవుడ్, మన తెలుగు స్టార్స్ గురించి వింటుంటే ఎంత ఆనందంగా ఉంది, ఎంత ఆసక్తికరంగా ఉంది, ఎంత ఉత్తేజంగా ఉందనేది మాటల్లో వర్ణించలేని యొక్క విషయాలుగా మనం మాట్లాడాలి, విశేషాలుగా మనం మాట్లాడాలి. అండ్ ఈవెన్ అల్లు అర్జున్ గారు అండ్ అటుపక్క సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అంటే పోకిరి నుంచి ఆయనకి ఇష్టం అంట. సో తెలుగు సినిమా ఎక్స్పాండ్ అవ్వక ముందు నుంచే ఎక్స్పాండ్ అయ్యింది. బాహుబలి నుంచి ప్రభాస్ గారు చేసిన ఒక డేర్ స్టెప్ ఏదైతే ఉందో రాజమౌళి గారు, ప్రభాస్ గారు, అది ఈరోజు తెలుగు సినిమాని ప్రపంచానికి పరిచయం చేసింది. తెలుగు సినిమా అంటే ఏంటి, తెలుగు సినిమాలో యాక్టర్స్ ఎవరు, తెలుగు సినిమాలో యాక్టర్స్ ఎంత చేసి చూపిస్తారు అండ్ డైరెక్టర్స్ ఎంత దూరం తీసుకెళ్తారు, ఫిలిం మేకర్స్ అంటే ఎలా ఉండాలి అని నిదర్శనం పలికిన ఏకైక ఇండస్ట్రీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. సో అటువంటి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇద్దరు ప్రామినెంట్ యాక్టర్స్ నాకు చాలా ఇష్టం. వాళ్ళ యొక్క యాక్టింగ్ అంటే ఇష్టం, వాళ్ళ యొక్క సినిమాలు అంటే ఇష్టం, వాళ్ళ యొక్క ఫిల్మోగ్రఫీలు అంటే ఇష్టం అంటూ మాట్లాడుతున్న సంజు శాంసన్ గారి యొక్క వర్డ్స్ ఈరోజు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సో సంజు శాంసన్ గారికి అల్లు అర్జున్ గారు, పుష్ప రాజ్ అండ్ ద సూపర్ స్టార్ మహేష్ బాబు గారు కూడా చాలా ఇష్టం అని ఆయన సైడ్ నుంచి ఆయన చెప్పడం అనేది చాలా ఆనందంగా ఉంది. అండ్ మీ సైడ్ నుంచి మీరేమనుకున్నారో ఖచ్చితంగా కింద అయితే కమెంట్ చేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ #you. This is Karthik signing off.